మల్లు గౌతమ్ రెడ్డి మిర్యాలగూడ. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రోజున్న సమస్యలను బట్టి ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా గ్రామ ప్రజలు, అనేక మంది రైతులు, ముఖ్యంగా గ్రామాల్లో రైతులు ఉన్నారు, వ్యవసాయ కార్మికులు ఉంటారు, మరి చిరు ఉద్యోగులు కూడా ఉన్న పరిస్థితి ఉంటుంది. అట్లనే సామాజికంగా పేద ప్రజలు, వ్యవసాయ కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. మరి వాళ్ళ సమస్యలు ఏదైతే ప్రభుత్వం తీరుస్తుందో వాళ్ళకు మాత్రమే ఓటేయటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్థానిక సంస్థలు తర్వాత గ్రామాలలో ఉన్న పరిస్థితులను బట్టి కూడా ఓట్లు జరుగుతాయి ఈ ఎన్నికల్లో. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతేనో అవి కనుక సంపూర్ణంగా కనుక మీరు ఇచ్చిన వాగ్దానాలు కనుక మరి ఫలించినట్లయితే, అంటే మీరు పరిష్కరించినట్లయితే ప్రభుత్వాలకు ఓట్లేస్తారు. గత ప్రభుత్వాలు, అంతకుముందున్న ప్రభుత్వం ఏకనే ఈ ప్రభుత్వాన్ని వెన్నుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా కొన్ని సమస్యలనే పరిష్కరించినట్లుగా ఉన్నది. రేషన్ కార్డు ఇస్తున్నారు, మరి రేషన్ కార్డుతో పాటు పెన్షన్లు ఇవ్వట్లేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి. ఏ పెన్షన్లు పెండింగ్లు ఉన్నాయి? వితంతు పెన్షన్ పెండింగ్లు ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్లు లేవు. మరి ఉన్న వాళ్ళకే పెంచటం, గతంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, కానీ ఈ 3 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు అనేది ఇంతవరకు ఇవ్వలేదు. అనేక మంది చనిపోయి వితంతువులుగా ఉన్నారు, వాళ్ళ భార్యలు. ముఖ్యంగా పేద వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగలేకనో ఎట్లనో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కనుక మీరు ఇచ్చేసినట్టయితే, ప్రభుత్వం పరిష్కరించినట్లయితే వాళ్ళకు ఓటేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికీ ఇంకా నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏటు వేస్తారు అనే పరిస్థితి అయితే క్రమంగా అందుబాటులో లేదు. మరి ఈ రోజున రైతులకు ఎరువులు ఇబ్బందిగానే ఉంది. ప్రతిరోజు ఎరువులకు లైన్లు కట్టే పరిస్థితి ఉంది. మరి ఇదంతా కూడా కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇవన్నీ కూడా గ్రామ ప్రజల సమస్యలను 100% మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం పరిష్కరించినట్టయితే ప్రభుత్వానికి ఓటేస్తారు, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారు. అది ఉన్న విషయం. అది రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధిస్తున్న పూర్తి నమ్మకం మాకు ఉంది. దానికి కారణం ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనప్పటికీ కూడా ప్రజలు ఆశించిన స్థాయిలో వాళ్ళ పరిపాలన లేదు. రైతు బంధు కానివ్వండి, మిగతా కార్యక్రమాలు ఏ విధంగా కూడా ప్రజలు ఆశించిన స్థాయిలో వాళ్ళది లేదు. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ సర్పంచులు లేక, వార్డు నంబర్లు లేక ఎన్నో నిధులు ఆగిపోయి ఎన్నో పనులు జరగక ప్రజలు చాలా నానా అవస్థలు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కూడా వాళ్ళు నోటిఫికేషన్ వేయకపోవడము, ఎలక్షన్లు చేయకపోవడమే. దానికి ఎలక్షన్లు చేస్తే మేము ఏడ ఓడిపోతున్న భయం కూడా వాళ్ళకు నిండుగా ఉంది. ఇప్పటికి కూడా ఇంకెన్ని రోజులు జరుపుతారో కూడా వాళ్ళకే స్పష్టత లేదు. కావున ఖచ్చితంగా ఏ క్షణమైనా బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా కూడా మేము విజయం సాధించడానికి పూర్తి శ్రమ చేస్తున్నాము. సంక్షేమ పథకాలు కానీ కొన్ని సంక్షేమ పథకాలు తీసేసారు. 500 రూపాయలు గ్యాస్ ఇస్తాను, అది ఇందిరా మిల్లల్లో మరీ పూర్తి అభిమానంగా ఒక గజ పెట్టుకున్నా కూడా ఇందిరా మిల్లు రద్దు అనేది జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి లేదు ఇంతవరకు. ఇలాంటి చేసుకుంటూ పోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. గరీబుని గరీబులు కట్టుకునే పరిస్థితి అది. గజం పెట్టుకుంటే కూడా వాళ్ళకి దానికి డబ్బులు అవుతుంది. అప్పుడు ఆ రోజు ఏమైనా 5 లక్షలు ఇస్తాం, ఇప్పుడు 5 లక్షలు ఇవ్వాలి. కానీ ఎంత కట్టుకుంటే మీకేనండి? ప్రజలకు ఎప్పుడు మేలుగొట్టేది ఇవ్వాలి, కానీ తీరుగొని విధానం చెప్పదుగా. వాళ్ళకు గజం ఎక్కువ కట్టుకుంటాం, 100-200 గజాలు జాగా ఉంటుంది. ఆ 200 గజాలలో కూడా ఒక గజం ఎక్కువ తగ్గినా కూడా డబ్బులు ఇవ్వడం మాట్లాడతారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? మరి గత పాలకులు ఎట్లా చేసి లేదంటే సపరేట్ ఇల్లు కట్టించారు మన గవర్నమెంట్లో. అది ఇలాంటి వివరాలు చాలా తప్పు. టీఆర్ఎస్ సాయంలో కూడా వాస్తవానికి డబుల్ బెడ్రూమ్ కట్టి కూడా వచ్చే వాళ్ళకి వచ్చినాయి, అంది వాళ్ళకి అందినాయి. కానీ వీళ్ళు 5 లక్షలు ఇస్తానే 5 లక్షలు ఎంత ఇస్తారు? వాళ్ళు చెప్పిన కాడికి కట్టుకుంటే ఇస్తారు, ఎక్కువ లేదు. మరి ఎక్కడి పద్ధతి అండి? ఒక గజం ఎక్కువ ఉంటుంది కదా. విమానం తయారైంది, ఒక్క రోడ్డు కూడా చక్కగా లేదు. ఇంతవరకు కళ్యాణ లక్ష్మి లేదు, సీఎం బిల్ ఫండ్ లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కి పట్టం కడతారు, కానీ ఆలేరు కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలి, కేసీఆర్ వస్తేనే అభివృద్ధి పనులు అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఆలేరు నియోజకవర్గంలో రేషన్ కార్డులు మంజూరైంది, అలాగే ఇందిరా మిల్లు మంజూరైంది. చాలా మటుకు పాజిటివ్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంది, చాలా మటుకు అయితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదేవిధంగా జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందుకు ఉన్న ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఏరియాకు పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా కనీసం ఎవరైనా బాధితులు ఉన్నారా లేదా వాళ్ళ తరపు పోరాటం చేద్దామన్నా ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం అదొక ఎత్తు అయితే, ఇక్కడున్న ఎమ్మెల్యే బీల ఐలయ్య ప్రతినిత్యం ఇక్కడే నియోజకవర్గంలో ఉంటూ ప్రతి గ్రామానికి తిరుగుతూ
ప్రతి వారి సమస్య తెలుసుకుంటూ ఇక్కడ ఉన్న వారి సమస్యలు ఇక్కడ ఆఫీస్ పెట్టి ఇక్కడ ఆఫీస్లో కూడా దాదాపు 8 మంది స్టాఫ్ పెట్టి ప్రతినిత్యం సమస్యలను క్లియర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను.